ఉమ్మడి వరంగల్ జిల్లాలో అయోధ్య రాముని అక్షింతలను ఇంటింటికి పంపిణీ చేశారు హిందూ సంఘాల సభ్యులు. ఈ నెల 22న అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ఠ జరగనుంది. అక్షింతల పంపిణీకి సంబంధించి హనుమకొండ రామ్నగర్ నుంచి మరింత సమాచారాన్ని కృష్ణమోహన్ అందిస్తారు. దేశం మొత్తం రామనామ జపంతో స్మరించుకుంటున్నారు. అయోధ్యలో రాముడి జన్మభూమి అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ విగ్రహానికి చేయబోతున్న నేపథ్యంలో దేశం మొత్తం కూడా ఆ పండుగ వాతావరణం కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు రాముడికి సంబంధించినటువంటి అయోధ్య నుంచి తీసుకొచ్చిన అక్షంతలను ఇంటింటికి గడప గడపకు కూడా చేరుస్తున్నారు. మంగళహారతులు ఇచ్చి స్వాగతం పలుకుతున్నారు. ఆ అయోధ్య రాముడి ఏదైతే దీవెనలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి ఇంటికి చేర్చే కార్యక్రమంగానే మనం చూడొచ్చు. ఎట్లా ఉందంటే రాముడికి సంబంధించినటువంటి అక్షంతలు మీరు ప్రతి ఇంటికి తీసుకువెళ్ళి ఇస్తున్నారు. ఎట్లా ఉంది ఈ కార్యక్రమంలో మీరు భాగస్వామ్యం కావటం? చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎట్లా ఉంది ఇందులో భాగస్వామ్యం అయ్యారు కదా, ఏమేమి చేస్తున్నారు? ఎట్లా అక్షంతలను ప్రతి ఇంటికి చేర్చే ప్రయత్నాలు ఎట్లా చేస్తున్నారు? ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం మా అదృష్టం అండి. ఎన్నో సంవత్సరాలు అంటే 500 ఏళ్ళ నాటి కింది నుండి పోరాడితే ఇప్పుడు మన రాముని జన్మభూమి మన ఉన్నప్పుడు ఇది కావడం మన చాలా అదృష్టం. మనం ఏ జన్మలో చేసుకున్న పుణ్యము ఇప్పుడు మనము ఇది కార్యక్రమం చేస్తున్నాము. ఇది చాలా ఆనందంగా ఉందండి. ఇంటింటికి తీసుకువెళ్ళే తలంబ్రాలు అయితే ఏదైతే అక్షంతలు అయితే ఇస్తున్నారు, ఈ అక్షంతలు ఇచ్చే కార్యక్రమానికి సంబంధించినటువంటి భాగస్వామ్యం ఎవరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఉందండి. రాముడు స్వయంగా మా ఇంటికి వచ్చి అక్షంతలను గడప గడపకు మేము వెళ్ళి అక్షంతలు ఇస్తుంటే ప్రతి ఇంటి వారు కూడా మంగళారతులు తీసుకొని వచ్చి మమ్మల్ని దీవించి అక్షంతలు తీసుకుంటున్నారు. వాళ్ళ కళ్ళల్లో చాలా ఆనందము. స్వయంగా రాముడే మాకు అక్షంతలు పంపించాడా అన్నంత ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ అయోధ్య కార్యక్రమం చాలా అందరికీ మొత్తం దేశం మొత్తం కూడా ఒక పండుగ వాతావరణముగా ఏర్పడిందండి. ఆ ప్రతిష్ట రోజు ఇంకా మేము 22వ తారీఖు కోసం ఎదురు చూస్తున్నామండి. ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడడం జరుగుతుంది. ప్రతిరోజు రామనామ జపం కూడా చేస్తున్నామండి. ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడింది ఈ రోజు మనం అందరి మధ్యలో రామ ప్రతిష్ఠ జరగడం అనేది చాలా మేము ఎంతో పుణ్యం చేసుకుంటే ఈ అదృష్టం అనేది మాకు లభించిందని మేము అనుకుంటున్నామండి. ఆ అక్షంతలు మీరు తీసుకుని వస్తున్నారు కదా, వచ్చినప్పుడు రామనామ జపం చేయించుకోవచ్చు, ఆ రాముణ్ణి స్మరించుకోవడం ఎట్లా ఉంది? అక్షంతలు తీసుకునేటప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? అక్షంతలు తీసుకునేటప్పుడు చాలా మంది చాలా ఆనందంగా చూస్తున్నారు. అయోధ్య నుంచి అక్షంతలు వచ్చినాయట, మా ఇంటికి రావడం చాలా ఆనందంగా భావిస్తున్నామని చెప్తున్నారు. 22వ తారీఖు నాడు ప్రతి ఇంట్లో కూడా ఒక 5 దీపాలు వెలిగించి, ఇంకా గుమ్మం ముందు 2, ఇంట్లో దేవుని దగ్గర 2, తులసి కోట దగ్గర కూడా ఒక దీపం పెట్టుకోవాలి. అందరిలో వెలుగులు నింపుతాయని అనుకుంటున్నాము. రాముడు కనీసం దేవుడి లాగా ఎదురు చూస్తున్నాం మనము. ఆ రాముడు ధర్మ పరిపాలన, న్యాయ పరిపాలన చేసి రాముడు అందరికీ ఆదర్శంగా నిలిచాడు. అందరు ఎవరు ఏది చెప్పినా కూడా రాముడు లక్ష్మణుడు అనే ఒక సామెత కూడా చెప్తుంటారు. అలాగే అందరూ కూడా రామ లక్ష్మణుడు లాగా న్యాయంగా ధర్మంగా మెసులుకోవాలని 500 సంవత్సరాల కాంచి ఎదురు చూసి ఈ రోజు సాధించుకున్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కళ సాకారం అవుతున్న నేపథ్యంలో ఆ అయోధ్యను తలుచుకుంటే ఎట్లా అనిపిస్తుంది? ఒక హిందువుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా గర్విస్తున్నా. అందులో మన అయోధ్య రామ మందిరాన్ని సాధించుకునే ప్రక్రియ కొన్నేళ్లుగా మన హిందువులందరము పోరాడితే కానీ ఇది సాధ్యం కాలేదు. ఇది ఒక యజ్ఞంగా భావించి హిందువులందరూ ముందుకెళ్ళి దీన్ని సాధించుకున్నాము. ఈ సాధనలో భాగంగానే మన నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఈ ఇంత మంచి పవిత్రమైన కార్యక్రమం జరగడం అన్నది గర్వించదగ్గ విషయం. ప్రాణ ప్రతిష్టకు జరుగుతున్నటువంటి ప్రాణ ప్రతిష్టకు జరుగుతున్న కార్యక్రమం కావచ్చు, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది, గర్వంగా కూడా అనిపిస్తుంది. మన హిందూ ధర్మం ఇలా చేయడం వల్ల చాలా గర్వంగా. మీరు వెళ్ళాలనుకుంటున్నారా? ఎట్లా అక్కడ అయోధ్య చూడాలని చాలా ఉంది. ఎట్లా ఉందంటే అయోధ్యకి ఇదివరకు ఎప్పుడైనా వెళ్ళారా? ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? చాలా సందర్భాల్లో నేను అయోధ్యకి వెళ్ళాను. అక్కడ ఒక్కొక్క ఇటుకలు, అక్కడ జరిగిన శిల్పాలు అన్నిటి చూసి కన్నీటి బాష్పాలు కాల్చాను ఆ రోజు. కానీ ఈ రోజు సరైనది ఆనంద బాష్పాలు కాడుస్తుంది. నేను కూడా ఆనంద బాష్పాలు కాడుస్తున్నాను. ఒక హిందువుగా పుట్టడం మా అదృష్టంగా భావిస్తున్నాను. నాగరిక తత్వంతో ఈ రామాలయం నిర్మాణం జరుగుతుంది. 500 సంవత్సరాల కళ. దీనికి 4 ద్వారాలు ఉంటాయి. 22వ తారీఖు బాలరాముని ప్రతిష్ఠ అవుతుంది. అంతేకాకుండా సీతారామ లక్ష్మణ హనుమత్ విగ్రహాలను మన దక్షిణ భారతదేశం కర్ణాటక ప్రాంత వాసి చెక్కడం అనేది మన దక్షిణ భారతదేశ అదృష్టంగా భావిస్తున్నాం. అదే విధంగా మా భువనేశ్వర దేవాలయం కూడా 22వ తారీఖు రామునికి పట్టాభిషేకం లాగా మొత్తం పల్లకి సేవ నిర్వహించు. అట్లా రామునికి ఇష్టమైనటువంటి మేము ఆ పానకాన్ని అందరికి పంచి ఆ రోజు మా దేవాలయంలో దీపావళి ప్రతి ఇంట దీపావళి చేసుకోవాలనుకుంటున్నాం. ఎట్లా ఉంది అంటే ఈ కార్యక్రమాన్ని మీ చేతుల మీద నిర్వహిస్తున్నారు, ఇక్కడ అక్షంతలన్నీ కూడా వాళ్ళందరికీ ఇంటింటికి చేరుస్తున్నారు. ఎట్లా ఉంది? ఎట్లా అనిపిస్తుంది?
మాకు ఇచ్చిన బాధ్యత. నేను ఇక్కడ భవానీ నగర్ సంయోజకుని. అందరికీ మనకి ఇక్కడ మొత్తం అంటే మన సిటీస్కి కానీ గ్రామీణ ప్రాంతాలకు కూడా ఇక్కడి నుంచి వచ్చేసినాయి. 13 బస్తీలకు ఈ శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నుంచి ఏదైతే ఆదేశానుసారంగా మేము ఇక్కడ పనిచేస్తున్న విశ్వ హిందూ పరిషత్ తరఫున ఈ అక్షంతలు తీసుకున్న తర్వాత వాళ్ళు చేయాల్సినటువంటి కార్యక్రమం ఏంటి? మన ఇండ్లలో పెట్టుకొని చక్కగా దేవుడి దగ్గర పెట్టుకొని పూజ చేసి తర్వాత మనము వాటిని 22వ తారీఖున ప్రతిష్ఠ సమయంలో కూడా మనకందరికి కూడా ఫోటో ఇవ్వడం జరిగింది. ఆ ఫోటో దగ్గర ఆ అక్షతలు వేసి నమస్కారం చేసుకొని తర్వాత వాటిని మనము జ్ఞప్తిగా ఇప్పటికీ దేవాలయం మన దేవుని దగ్గర పెట్టుకుంటే బాగా ఉంటుంది. ఎక్కడ చూసినా రామనామ జపంతోటే మారుమోగుతుందని చెప్పొచ్చు. ఈ అక్షంతలు అయోధ్య నుంచి వచ్చాయంటే ఆ రాముడి దీవెనలే తమ ఇంటికి వచ్చాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.